నమస్తే అండి. మోరి మహాలక్ష్మి వారు దేవాలయం. ఆ తల్లి చాలా శక్తివంతమైనది. అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే బంగారు తల్లి అని అంటూ ఉంటారు. ఈ ఊర్లో ముప్పత్తి మూలాస్వామి గారు బర్మా వెళ్తూ ఉండేవారటండి. బర్మా వెళ్ళినప్పుడు ఆయన కూడా ఈవిడ వచ్చిందని చెప్పి ఆయన ఇంట్లోనే బస చేశారని, అలాగే 3 నెలల తర్వాత సడన్గా తల్లి కనిపించకుండా పోయిందని ముప్పత్తి మూలాస్వామి గారి కలలో కనిపించి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించవలసిందిగా కోరటం జరిగిందంటండి. అప్పటికే ఈ గుడిలో కనకమహాలక్ష్మి గారు ఉన్నారు తల్లి. తర్వాత ఈ మహాలక్ష్మి తల్లిని అక్కడ ప్రతిష్ఠించారండి. అలాగే పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతుంది. ఏకాదశి రోజున కోళ్ళ అప్రగడ కుటుంబీకులు కళ్యాణం జరిపిస్తారు. అలాగే సంవత్సరం ఒకసారి భారీ ఎత్తున జాతరలు చాలా అద్భుతంగా ఉంటుందండి. రథోత్సవం, సిరుబొమ్మ ఊరేగింపు, బాణాసంచా చాలా పెద్ద ఎత్తున జాతరనైతే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి. ఆ ఊరి వారు ప్రతి ఒక్కరూ ఏ పని మీద వెళ్ళినా సరే ఈ తల్లిని దర్శించుకోకుండా అయితే బయటికి వెళ్ళరండి. ఈ తల్లి ముప్పత్తి మూలస్వామి గారు కూడా వచ్చింది. పుట్టింటి వారు ముప్పత్తి మూలస్వామి వారు, కొల్లాప్రగడ వారేమో అత్తింటి వారని చెప్తూ ఉంటారండి. అలాగే ఈ ఊర్లో ఒక వ్యాపారి బర్మా వెళ్ళినప్పుడు ఒక సింహద్వారం తీసుకురావడం జరిగింది. అది అమ్మవారి గుడికి పెట్టాలని ఆలోచనతో తెచ్చారు, కానీ అతను వాళ్ళ ఇంటికే పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఆయన ఇల్లు అమ్మేసుకున్నారు, సర్వనాశనం అయిపోయారు. అమ్మవారి కోసం తెచ్చిన సింహద్వారం ఆయన ఇంటికి పెట్టుకోవడం వల్ల. కానీ ఆ ఇల్లుని చల్లబోయిన విశ్వనాథం గారు కొనుక్కొని ఆ సింహద్వారం తీసేసి ఈ గుడికే పెట్టించి ఆ ఇంట్లో ఉండటం జరిగిందండి. అలా చేసిన తర్వాత ఆ ఇల్లు అయితే చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు. అలాగే ఇక్కడ అనుకున్న కోరికలన్నీ జరుగుతూ ఉంటాయండి. మా మా వారు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరే మోరి. వాళ్ళ అమ్మమ్మ గారు ముప్పత్తి వారు ఇంటి పేరు. అక్కడ అలాగా మాకు మా వారు అమ్మమ్మ గారు ఊరు అవటం వల్ల మా పిల్లల్ని తీసుకెళ్ళటం, అక్కడ దివిటీలై కొట్టేస్తారు చంటి పిల్లలతో, అన్నీ చేపిస్తారని అక్కడ కూడా మేము వెళ్ళి చేపించాము. అనుకున్న కోరిక అన్నీ నెరవేరుస్తారని ముడుపులు కట్టుకుంటారు. అమ్మవారికి సీరే సారి పెట్టేవాళ్ళు ఉంటారు. ఏ పని అనుకున్నా సరే తక్షణమే జరుగుతుందండి. ఈ తల్లిని తలుసుకుని పడుకున్నా సరే మనకి ఎలాంటి భయాలు ఉండవు. తల్లి రక్షణగా ఉంటుందని ఆ ఊరికే కాదండి, ఆ తల్లిని ఎవరు కొలిచినా సరే రక్షణగా ఉంటారు. కాబట్టి మీరు ఈసారి మోరి వెళ్ళినట్లయితే అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ.